ఇదిగో మంగ, రేపు పొద్దున్న పనికి తొందరగా వచ్చేయాలి, గుర్తుందా? ఇల్లంతా బూజులు దులపాలి, కడగాలి, ముగ్గులు పెట్టాలి, చాలా పనుంది. పండగ అమ్మాయి వస్తుంది. అయ్యో అమ్మగారు, ఇప్పటికి 1000 సార్లు చెప్పారమ్మా. చెప్పానన్న సంగతే మర్చిపోయాను. అసలు అది వస్తుందన్న సంతోషంలో నా కాలు చెయ్యి ఆడట్లేదంటే నమ్ము. అమ్మా మంగ, అన్నీ చేసేసానా? ఏమైనా మర్చిపోయానా? ఒక్కసారి చెప్తాను చూడు. అరిసెలు, మైసూర్ పాకు, తీపి గవ్వలు, మురుకులు, జంతికలు, చెగోడీలు అన్నీ వచ్చేసినట్టే కదూ? అన్నీ చేసేసారమ్మా. అయితే ఇవన్నీ ఒక్కసారి డబ్బాల్లో పెట్టి లోపల పెట్టి. మంగా, ఇదిగో ఇందులో నీ కొత్త చీర, మీ ఆయనకి పిల్లలకి కొత్త బట్టలు, కొన్ని మందుగుండు సామాన్లు పెట్టాను. రేపు పొద్దున్నే నువ్వు ఊరెళ్ళిపోతావు. ఇవాళ సాయంత్రం అమ్మాయి వస్తే నాకు పైన భూమి కింద ఆకాశం ఆడదంటే నమ్ము. మళ్ళీ ఆ హడావిడిలో ఎక్కడ మర్చిపోతానో అని ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. తీసుకోమ్మా. అమ్మాయే ఫోను. హలో అమ్మా, బయలుదేరారా? లేదమ్మా, మేము పండక్కి రావట్లేదు. రావట్లేదా? అదేమిటే అమ్మా, దసరా కుదరదు, దీపావళికి 4 రోజులు ఉండేలాగా వస్తానన్నావు కదే. ఏం చేయనమ్మా, లీవ్ అప్రూవ్ కాలేదు. లీవ్ దొరకలేదా? సంక్రాంతికి వస్తాంలే. సంక్రాంతికా? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు బాధపడకు. నేనేం బాధపడట్లేదమ్మా, నేనేం బాధపడట్లేదు. నువ్వు, అల్లుడు గారు, పిల్లలు అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారమ్మా. మళ్ళీ కాల్ చేస్తాను. మీరు అలా బాధపడకండి అమ్మగారు, సంక్రాంతికి వస్తానన్నారు కదా. మంగా, భగవంతుడు నాతో నీకు 80 ఏళ్ళు 82 ఏళ్ళు ఆయుష్ రాసేనే అని అంటే ఇంకా 5-6 ఏళ్ళు ఉన్నాయి కదా అని, ఈ పండక్కి కాకపోతే వచ్చే పండక్కి చూస్తానులే అని తృప్తి పడేదాన్నే. కానీ అవకాశం లేదు కదా. వయసు అయిపోయింది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. వచ్చే పండక్కి అమ్మాయి వచ్చినా అది వచ్చేదాకా, దాన్ని చూసేదాకా నేను ఉంటానని గ్యారంటీ ఏముందమ్మా? అమ్మాయి పిల్లలు వచ్చుంటే ఈ పాటికి ఇల్లంతా ఎంత సందడిగా ఉండేదో. పొద్దున్నుంచి ఏవి తినలేదు, కాసేమైనా తినవే. అబ్బబ్బబ్బా, నాకు ఆకలి లేదండి. ఏవే, ఎవడొచ్చాడు చూడు. అమ్మా అమ్మా అమ్మా, నా అమ్మ, నా బంగారు తల్లి, వచ్చావా అమ్మా? నువ్వు రానన్నావని ఎంత బెంగ పెట్టుకున్నానే అమ్మా. ఏం చేయనమ్మా, ఇవాళ పొద్దున్న దాకా లీవ్ అప్రూవ్ కాలేదు. అప్రూవ్ అవ్వగానే వెంటనే బయలుదేరిపోయాం. పోనీలే, మిమ్మల్ని చూశాక నా ప్రాణం లేచి వచ్చిందంటే నమ్ము.